హాయ్ అండి. నమస్తే. అప్పుడే అన్నం వార్చింది యాదమ్మ. వార్చిన గంజిలో ఉప్పు వేసి గుప్పెడు అన్నం మెతుకులు గంజిలో వేసి 2 గిన్నెలలో పోసింది. అన్నం ఓ పళ్ళెంలో సగం పెట్టి సగం కుండలో వదిలిపెట్టి మూత పెట్టి పొయ్యి వెనక్కి పెట్టింది. చిన్న సత్తు గిన్నెలోంచి పండు మిరపపళ్ళు చింతపండు కలిపి నూరిన పచ్చడి తీసి మధ్యన పెట్టింది. ఓ ఉల్లిపాయ ముక్కలు కోసి ఇంకో చిన్న పళ్ళెంలో పెట్టింది. ఒరే మల్లేసు, సుశీల, బొవతిందురు రండి. గుడిసె బయట ఆడుతున్న కొడుకుని, దీపం బుడ్డి దగ్గర కూర్చుని చదువుతున్న కూతుర్ని పిలిచింది. 11 ఏళ్ల సుశీల పుస్తకం మూసి వచ్చింది. ఆడుతున్న మల్లేసు మట్టి చేతుల్ని కడుక్కోకుండా పరిగెత్తి వచ్చాడు. అరే పోయి కాళ్ళు చేతులు కడగరా, నిండా మట్టి కొట్టుకున్నావు అంది యాదమ్మ. చెమట కారుతున్న కొడుకు మొహం చీర కుంకుతో తుడిచి వాణ్ణి లాక్కెళ్లి సిమెంట్ తొట్టి దగ్గర నీళ్లు తీసి కాళ్ళు చేతులు కడిగింది. తల్లిని విడిపించుకుని పరుగున వచ్చి కంచం ముందు కూర్చున్నాడు. పళ్ళెంలో అన్నం పచ్చడి చూసి, కూరేం చేయలేదా, నాకొద్దీ పచ్చడి కోపంగా పళ్ళెం తోశాడు. ఆకలి మీద వచ్చిన మల్లేసుకి గొడ్డుకారం చూసేసరికి తెక్కరేగింది. కూర ఏడ వండనురా, చేతిలో పైసా లేదు, ఏడ నుంచి తెచ్చి వండాలా, కూర నారా, నెలాఖరు ఫస్ట్కింకా 2 దినాలుంది, నా కాడ పైసలు లేవు. పప్పుచారన్నా చేశావా? యాదమ్మ అపరాధిలా తలదించుకుని, పప్పు అయిపోనాది, రేపు తెస్తాలే దుకాణం నుంచి, ఈ ఆల్టికి తిను దా, మా నాయనగా అంది కొడుకుని బతిమలాడుతూ. సుశీల నిశ్శబ్దంగా వచ్చి కూర్చుంది. తన ముందున్న గంజి గిన్నె, తమ్ముడి ముందున్న అన్నం పళ్ళెం వంక చూసి తల్లి వంక చూసింది. కూతురి చూపు అర్థమైంది యాదమ్మకి. ఏటే ఆ చూపు, మింగుతావా నన్ను? మింగు, బతికిపోతాను. అందరికీ ఏడవస్తది అన్నం, ఇన్ని గింజలుంటే ఉడకేశా, నెలాఖరు, చేతిలో పైసా లేదని నీకు తెలవదా? పొద్దుటేలా రొట్టె చేయనేదా, నిన్న రాత్రి అన్నం మింగనేదా అంది కూతురి భావం అర్థమయ్యి కోపం వచ్చింది యాదమ్మకి. అన్నం లేకపోతే ఆడిగట్టా పెట్టావు, నాకు గంజి ఆడికి అన్నమా? ఎప్పుడు అంతే నీవు, ఆ ఉన్నదేందో ఇద్దరికి సరిగ్గా పెట్టరాదా? కోపంగా చూసింది. ఏటే సరిగ్గా పెట్టేది, ఆడు మగోడు చిన్నోడు, మనం ఇంటికాడుండే ఆడోళ్ళం, ఏదుంటే అది తినాలి, వాళ్ళు చదవాలి, పనికి పోవాలి, కష్టపడాలి, సంపాదించాలి, అందుకే మగోడు బలంగా ఉండాలి. ఎప్పుడూ ఆడి మీద నీకు ఏడిపే, అసలే పైసలు లేవు, నీ గోలనే పడతా, తింటే తిను, తినకపోతే పో, ఆడి తిండికెప్పుడు నీ దిష్టే. కొడుకు కంచంలోంచి ఓ గుప్పెడన్నం తీసి కూతురి గంజిలో వేసింది. నాకొద్దే ఈ కారం, కూరతే అమ్మగారేం కూర ఇయ్యలేదా, వెళ్ళి రత్తమ్మ మామని అడిగి ఇంతేదన్నా పట్రా. కొడుకు అన్నం ముట్టకుండా అలక సాగించాడు. అమ్మగారిస్తే నీకే ఎడతా కదరా, పొద్దుటేలా ఇంత సాంబారిస్తే నీకే ఎట్ట, ఇప్పుడేం లేదు, తిను బేగి, ఉడుకు చల్లారిపోతుంది. యాదమ్మ గంజిగిన్నె ఎత్తి వేలుతో కదిపి తాగడం మొదలుపెట్టింది. మధ్యలో ఉల్లిపాయ ముక్క కొరికింది. సుశీల తల్లి వంక చూసి, ఇంక తను ఏమన్నా లాభం లేదు, అలిగి తినకపోతే ఆకలికి ఆగలేదు, మొగాడంట, ఆడు బయటికెళ్ళి పని చెయ్యాలంట. ఏం తను బయటకెళ్ళి పనిచేసి స్కూల్కెళ్ళి చదువుకోవడం లేదు? తెల్లారి 6 గంటలకెళ్ళి ఓ ఇంట్లో పనిచేసి 300 తేడం లేదు, మళ్ళీ వచ్చి స్కూల్కి పోవడం లేదు. మల్లేసు పిగిపోతున్నాడా? ఆడికేమో అన్నం కూర అన్నీ వేస్తుంది, అమ్మగారిచ్చిన ఇడ్డెనో పూరి ముక్కో ఏదిచ్చినా ముందాడికే పెడుతుంది. మనసులో ఉక్రోషం ఎన్నోసార్లు బయటపెట్టినా మొగాడితో ఆడోళ్లకు వంతేంటి అంటుంది. అయ్యా తాగి తందనాలాడొచ్చినా ఆడి డబ్బీయకపోయినా ఆడికి అన్నం పెట్టంది. తను 300 తెచ్చిచ్చిన గంజినీళ్లు గతి. మల్లేసు స్కూల్కి పోకుండా ఆటలాడతాడు, స్కూల్కి వెళ్ళినా చదవడు, చదవని వాడిని పట్టుకుని చదువు అని సతాయిస్తుంది. తను చదువుకుంటానంటే పనికిరా, నా ఒక్కతి వల్ల కాదు, నీవో 2 ఏళ్లలో చేయి అని తిడుతుంది. ఇదెక్కడి న్యాయమో అనుకుంటుంది. 5వ క్లాస్ చదువుతూ బడికెళ్లే సుశీలకి తల్లి ఆడపిల్లని తనను తక్కువగా చూస్తున్న సంగతి జీర్ణించుకోలేని స్థాయికి ఆలోచనలు ఎదిగాయి. తను పనిచేసే అమ్మగారింట్లో అబ్బాయి అమ్మాయి అని తేడా చూపరసలు.
ఇద్దరిని చక్కగా మంచి స్కూలుకి పంపుతారు. ఇద్దరికి మంచి బట్టలు, ఇద్దరికి 2 సైకిళ్ళు. ఆడపిల్లవి, నీకెందుకు సైకిలు అనరు. ఆడపిల్లవి, చదివి ఏం చేస్తావు అని అనరు. అమ్మగారు ఎప్పుడో ఆడేంటి మగేంటి, ఈ రోజుల్లో అంతా బాగా చదవాలి, ఉద్యోగాలు చేయాలంటుంది. తనతో కూడా 2-3 సార్లు అంది, సుశీల బాగా చదువుకో, లేకపోతే మీ అమ్మలాగే నీవు అంట్లు తోముకుంటూ బతకాలి. మెట్రిక్ వరకన్నా చదువుకో, ఏదో చిన్న పని లేదంటే ఏదో కోర్సులు చేసుకోవచ్చు అని చెప్పేది. గవర్నమెంట్ మీకు జీతాలు లేకుండా చదివించినా చదువుకోరు. డబ్బుల కోసం మీ అమ్మలు పనిలో పెడతారు. తప్పు కాదు, పని చేసుకో, కానీ చదువు మానుకు అంటుంది. అప్పుడప్పుడు తనకు తెలియని విషయాలెన్నో చెబుతుంది. 10వ క్లాస్ వరకు చదివితే అటెండర్ ఉద్యోగాలు వస్తాయట, లేదంటే ఏదో కోర్సులు, టైలరింగ్ లాంటి పని దొరికే చదువులు చదవచ్చుట. మా అమ్మ రోజు పోరెడుతుంది చదువు మానేయమని. నన్ను మా అమ్మ చదవనీయదమ్మగోరు దిగులుగా అంది. అదేంటే, మీ అమ్మకు మతిపోయిందా ఏమిటి? నిన్ను కూడా తనలాగే పని మనిషిని చేస్తుందా? మా అయ్య ఇంట్లో డబ్బియ్యడు. అమ్మ తనొక్కతే ఎన్నేళ్లలో చేస్తాను, ఇంకో ఇల్లు ఒప్పుకో అంటుంది. ఇంకో ఇల్లు ఒప్పుకుంటే స్కూల్కి ఎట్లా వెళ్ళాలి నేను? తన గోడు చెప్పుకుంది సుశీల. ఇలాంటి స్థితిని ఎలా ఎదుర్కోవాలో చెప్పగలిగిన స్థితిలో లేదు అరుణ. సుశీల తండ్రి ఆటో నడుపుతాడు. వచ్చిన దానిలో సగం అద్దె కట్టి మిగిలేది తాగుడికి. పెళ్ళాం మరీ పోరు పెడితే అప్పుడప్పుడు 20-50 పడేస్తాడు. అలాంటి మొగుడిని ఏం చెయ్యలేక రెక్కల కష్టంతోటి పిల్లల్ని పెంచుతున్న యాదమ్మ సమస్యలు తెలిసి సుశీల పట్ల సానుభూతి ఉన్నా ఏం చేయలేని స్థితి అరుణది. ఆ ఏడాది పరీక్షలయ్యాయి. సెలవులయ్యాక స్కూళ్లు తెరిచారు. సెలవుల్లో ఇంకో ఇల్లు కూడా పనికి ఒప్పుకుంది సుశీల. స్కూలు తెరిచాక పుస్తకాలు, యూనిఫామ్కి డబ్బులు కావాలి కదమ్మా అంది అరుణ అడిగితే. ఆ పిల్లకి చదువు మీదున్న శ్రద్ధకి ముచ్చటేసినా ఆ పిల్లకి ఎలా సాయపడాలో తెలియదు. తామిద్దరూ ఉద్యోగం చేస్తున్న 2 పిల్లల్ని పెంచి చదివించి ఓ ఇల్లు ఏర్పరచుకునే స్థాయిని మించినది కాదు తమ ఆర్థిక పరిస్థితి. స్కూలు తెరిచిన రోజున కళ్ళు వాచిపోయేట్టు ఏడుస్తూ పనికి వచ్చింది సుశీల. ఏమైందే? అరుణ తెల్లబోతూ అడిగింది. సుశీల బోరుమంది. మా అమ్మ కొట్టింది, స్కూల్ మానేయాలిట, చదివింది చాలు, నీ పెళ్లి చెయ్యాలి, డబ్బులు కావాలి అంటూ 2-3 ఏళ్లు పనికి కుదిర్చింది. ఏడుస్తూ అరుణ కాళ్ళు పట్టుకుంది. అమ్మగోరు, మీరు చెప్పండి మా అమ్మకి. అమ్మగారు, నాకు డబ్బియ్యొద్దు, మీ ఇంట్లో ఉంచుకుని ఇంత తిండట్టండి, అన్ని పనులు చేసి పెడతా, నేను స్కూల్కి వెళ్ళి చదువుకుంటూ అన్ని పనులు చేసి పెడతా ఆశగా చూస్తూ అడిగింది సుశీల. అరుణ ఇబ్బందిగా చూసింది. 12 ఏళ్ల పిల్ల, పూర్తి బాధ్యత తాము తీసుకోగల స్థాయి ఉందా? ఆడపిల్ల బాధ్యత తీసుకోవడం మాటలా? ఎదిగే పిల్ల, రేపు ఏదన్నా అటు ఇటు జరిగితే దాని తల్లి తండ్రి ఊరుకుంటారా? అసలు వాళ్ళ అమ్మా నాన్న దీనికి ఒప్పుకుంటారా? పిల్లని తమ ఎంట ఉంచడానికి ఒప్పుకుంటుందా? మీ అమ్మ ఒప్పుకుంటుందే, ఊరుకుంటుందా? మా మీద దెబ్బలాటకు దిగదు. నేను ఆ ఇంట్లో ఉండకుండా వచ్చేస్తానమ్మా, మా అమ్మ ఒప్పుకోకపోతే. లేకపోతే మా అమ్మ నాకు పెళ్లి చేస్తుంది. పిల్ల పెద్ద మనిషి కాకుండా చెయ్యాలని అమ్మ అక్కడున్న ఆడోళ్లతో చెబుతుంది. నాకు పెళ్లి వద్దమ్మా, ఇప్పుడు చదువుకుంటాను, మీ అమ్మాయిలాగా చదువుకోవాలని ఉందమ్మా ఏడుస్తూ అంది. అవును, పిల్లదానికి పెళ్ళంటూ అప్పుడే మొదలుపెట్టింది యాదమ్మ. సరే, నీవు ముందు ఏడు పాపు, నేను అయ్యగారితో కూడా మాట్లాడాలి కదా, మీ అమ్మను కూడా అడగాలి కదా, రేపు ఒకసారి మీ అమ్మను తీసుకురా. అమ్మతో చెప్పొద్దమ్మా, చెబితే ఒప్పదు, భయంగా అంది. బాగుంది, చెప్పకుండా ఎలాగే? రేపొద్దున్న నా ఇంటి మీదకి దెబ్బలాటకి రాదు. అసలు ముందు అయ్యగారు ఒప్పుకోవాలి కదా. అయ్యగారితో మీ అమ్మతో మాట్లాడాక ఆలోచిద్దాంలే. వెళ్ళు, పని చూడు, అప్పటికి సముదాయించింది అరుణ. ఆడపిల్ల, ఎదిగే వయస్సు పిల్లని ఇంట్లో పెట్టుకుంటే వచ్చే ఇబ్బందులు ఆలోచించు. రోజంతా మనం ఇంట్లో ఉండం. ఏదన్నా అటు ఇటు జరిగితే జవాబుదారీ నీదవుతుంది. అనవసరమైన గొడవలు నెత్తికెక్కించుకోకు అన్నాడు శ్రీనివాసరావు. అరుణ చెంది విని, మన అమ్మాయి ఉండడం లేదా ఇంట్లో? మనం ఇంటికొచ్చే లోపల అది దానికి ఇది తోడుగా ఉంటారు. ఇది స్కూల్కి వెళ్ళి సాయంత్రం వస్తుంది కదా, ఇంట్లో పని పూర్తి చేసి స్కూల్కి వెళ్తుంది. వీళ్లతో పాటు సాయంత్రం చదువుకుంటుంది. మనకు పిల్లలకు అందరికీ ఇంకాస్త సాయం అది ఇంట్లో ఉంటే.
దానికి ఎలాగో 300 ఇస్తున్నాం, ఇంట్లో పెట్టుకుని తిండి పెట్టి మన పిల్లల బట్టలు ఇస్తే చాలు, దాని కోరిక తీరుతుంది, మనకు సుఖం. ఈ రోజుల్లో ఇంట్లో పెట్టుకుందామన్నా ఎవరు దొరుకుతున్నారు? పాపం అది చదువుకోవాలని ఆశపడింది, వాళ్ళమ్మ 12 ఏళ్లకే పెళ్లి చేసి పంపేస్తుంది. దీనికి రేపు పెళ్లి, పిల్లలు, మొగుడు, తన్నులు, భవిష్యత్తు, వీళ్ళందరి బతుకు ఇంతే కదా. లోకంలో అందరినీ బాగు చేయలేం, ఏదో ఒక పిల్లనన్నా కాస్త ఆదుకుని దాని కాళ్ల మీద అది నిలబడేటట్లు చేయాలనిపిస్తుంది. దానికి కాస్త ఉపకారం, మనకు కాస్త సాయం, అరుణ చెప్పింది. సబబుగానే అనిపిస్తున్నా ఇంట్లో పెట్టుకుంటే వచ్చే సమస్యలు కాస్త ఆలోచనలో పడేశాయి శ్రీనివాసరావుని. ఆఖరికి నీ ఇష్టం, ఆలోచించుకో, వాళ్ళ అమ్మ ఒప్పుకుంటుందో లేదో ముందు అడిగి చూడసలు, వాళ్లతో తగువులు పెట్టుకుని మాత్రం వద్దు. వాళ్ళు వచ్చి మన మీద ఏడ్చి గొడవలు పెడితే మాత్రం వద్దు అన్నాడు. నాకా మాత్రం తెలియదా? వాళ్ళమ్మకి నచ్చ చెబుతా అంది అరుణ. యాదమ్మకి నచ్చ చెప్పడం అంత సులువైన పని కాలేదు. మాకు చదువులెందుకమ్మా, ఇంకో 2 ఏళ్లలో పని చేసుకుని కాస్త డబ్బులు వెనకేసి ఆడపిల్ల పెళ్లి చెయ్యాల, చదువుకుంటే మొగుడెక్కడ తేవాలి? చిన్నపిల్ల, దానికేం తెలుసు? అది కాకపోతే, అది తెచ్చే డబ్బులు లేకపోతే ఇళ్లలో గడుస్తుందమ్మా. ముందు కడుపు నిండితే కదమ్మా చదువులు, సట్టుబండలు. ఒక్కతిని నేను ఎలా ఇల్లు గడపను? నీ మొగుడిని నిలబెట్టి అడగాలి డబ్బు. పెళ్ళాడి పిల్లల్ని కని పట్టనట్టు ఊరుకుంటే మహా చక్కగా జలసా చేసుకుని తాగి తిని తిరుగుతాడు. మొగుడిని వదిలి చిన్నపిల్ల తన జీవితం పాడు చేస్తే ఎలా? పాపం అది చదువుకుని ఏదో ఉద్యోగం చేసుకోవాలని ఆశపడుతుంది. దాని బతుకు బాగుపడాలని లేదా నీకు? ఉంటుందమ్మా, కానీ ఏం చేయను? ఆ దొంగ సచ్చినోడు తిన్నగుంటే నాకు తిప్పలెందుకు? తాగి డబ్బులు అడిగితే తన్ని ఇంట్లో కుండామండ బద్దలు కొట్టిపోతాడు. వాడి చేత ఒళ్ళు కొళ్ళబొడిపించుకోవటం ఎన్నిసార్లు అయింది. అందుకేనమ్మా ఇప్పుడు ఆడి జోలికి పోను. కట్టుకున్న పాపానికి ఏదో మొగుడున్నాడు, మొగాడే అండ ఉందిలే అన్న ధైర్యంతో ఏదో ఆడికింత తిండెడుతున్నాను. నా ఒక్కటి వల్ల కాదమ్మా సుశీలని పనికి పెట్టింది. ఏం చదువుతుంది? మహా అయితే 10వ క్లాసు చదివాకన్నా పెళ్లి చేయాలి కదమ్మా. కాలేజీలకు పంపి బిఏలు, ఎంఏలు చదివించే తాహతు మాకుందా? 10వ క్లాస్ అంటే 16, 17 ఏళ్ళు వస్తాయి. అంత చదివిన దానికి మొగుణ్ణి ఏడతాను? మీరే చెప్పండి. పెళ్లి పెళ్లి అని ఎందుకు గోల? చదువుకుని ఏదో ఉద్యోగం సంపాదించుకుంటే నీకు సాయంగా ఉండదా? పెళ్లికేం తొందర? తర్వాత ఎప్పుడో కావాలంటే చేసుకుంటుంది. అనవసరంగా ఆలోచించి ఇప్పుడు దాన్ని చదువు మాన్పించుకు. దాన్ని ఎలాగైనా ఒప్పించాలని అరుణ ఆరాటం. అది లేకపోతే మరి నాకు రోజులు అలా గడుస్తాయమ్మా. దాని సంపాదన లేకపోతే. ఏం దాన్నే అంటావు? నీ కొడుకున్నాడు కదా, వాణ్ణి ఎక్కడన్నా పొద్దుట సాయంత్రం పనిలో పెట్టు. వాడేమో చదవడు, చదువుతానన్నదాన్ని వద్దంటావు. తిని రోజంతా తిరుగుతాడు, ఏ హోటల్లోనో దుకాణంలోనో పనికి పెట్టు, స్కూల్కి అడ్డు రాకుండా. ఆడు మగాడు, కాస్త అక్షరం ముక్క రావద్దా? రేపు ఏ పని చేయాలన్నా చదువు ఉండాలి కదమ్మా. ఇంకా చిన్నాడు, వాడికేం చేతనవుతుంది పని? ఇబ్బందిగా అంది. కొడుకు పట్ల దానికి ఉన్న ప్రేమ, సుశీల ఆడపిల్లని దాని పట్ల నిర్లక్ష్యం అని తెలిసిన అరుణ ఆ తేడా చెప్పడం సహించలేకపోయినా అంతకంటే ఏం మానాలో తెలియలేదు. ఏమో యాదమ్మా, నీ కూతురు పాపం ఏడుస్తుంది చదువు చదువు అని. నేను దాన్ని ఇంట్లో పెట్టుకుని దాని చేత ఇప్పట్లాగే పని చేయించుకుని తిండి బట్ట దాని అవసరాలు అన్నీ చూసుకుంటూ చదివిస్తాను, నీవు ఒప్పుకుంటే. నీకు ఇష్టం లేకుండా నేనేం చేయగలను? అది బాగుపడాలంటే నీవు ఒప్పుకో, లేదంటే అది తెలిసి తెలియని వయసులో ఏ అఘాయిత్యమన్నా చేయొచ్చు. లేదంటే ముందు ఆలోచన లేకుండా ఎటన్నా పారిపోతే దాని బతుకు బండలవుతుంది, చూసుకో. కాస్త బెదిరిస్తున్నట్లుగానే అంది. ఆలోచనలో పడింది యాదమ్మ. నీ కూతురు తిండి బట్ట ఖర్చులు తగ్గుతాయి కదా, దాని సంపాదన లేకపోయినా గడవదా? నీవు కొడుకు గదా, నీవింకో ఇల్లు ఎక్కువ చేసుకో. నా మాట విని మీ వాడిని కాస్త ఎక్కడో పనికి కుదుర్చు. వాడి మీద ప్రేమతో దీని బతుకు బలిపెట్టకు, దీన్ని చదువుకొని. ఆడితో కూడా ఓ మాట అంటాను. మా మరిది ఉంటాడు, వాళ్ళతో కూడా అడిగి చూస్తాను. కాస్త మెత్తబడింది. చాటును వింటున్న సుశీల తలి మెత్తబడడం చూసి, అమ్మా నేనిదే చెప్తున్నా, నన్ను చదువుకోనీయకపోతే ఎంత ఇసం తాగి సస్తా, లేదంటే రైలు కింద తలయాడ, ఇంట్లోంచి పోతా. ఇక్కడుండి నా బతుకు నే బతుకుతా, మళ్ళా నీ మొగం చూడ, గట్టిగా అరిచి విసవిసా వెళ్లిపోయింది సుశీల. యాదమ్మ దిగాలుగా చూసి లేచింది.
ఆ సాయంత్రం సుశీల చాలా ఆనందంగా వచ్చింది. అమ్మగారు, మా అమ్మ ఒప్పుకుంది. నేనింక ఏడనే ఉండిపోతా. సంచి నిండా బట్టలు, స్కూల్ బ్యాగులో పుస్తకాలు తెచ్చుకుని సంబరంగా వచ్చింది. మీ అమ్మ ఒప్పుకుందన్నమాట. మీ అయ్య ఏమనలేదా? ఆనందంగా అడిగింది అరుణ. అయ్యా అమ్మ బాగా దెబ్బలాడుకున్నారు. నా బతుకు ఎట్లాగో సట్టుబండలయ్యింది. అదేనా బాగుపడని? నీ కొడుకు ఎలాగో పారంబోకులా నీలాగే తయారవుతున్నాడు. దాన్నేనా బాగుపడని? ఇంకో ఇల్లు రెక్కల కష్టం చేసుకుంటా, దాన్ని చదువుకుని బాగుపడని అందండి అంటూ పెద్ద కళ్ళు తిప్పుతూ తల్లి తండ్రి దెబ్బలాటంతా చెప్పుకొచ్చింది. ఆడముండలు బరి తెగించారు. అంతా మీ పెత్తనాలేనా అంటూ జుట్టు పట్టుకుని కొట్టాడండి. అమ్మ శివంగా లేచి ఆడిని తోసేసి, అది పాడుకొమ్మలో ఉండదు, అది చదువుకొని ఉద్యోగం చేస్తుంది. నీవు దాని జోలికెడితే నన్నేదన్నా అంటే పోలీసుల కాడికెళ్ళి కంప్లైంట్ ఇస్తాను. లేదంటే నే సచ్చి నీవే చంపావని పోలీసులకు ఉత్తరం రాసి పెడతా అని బాగా బెదిరించింది. నీవు మళ్ళీ గొడవెట్టావంటే నా పిల్లల్ని తీసుకెళ్లి ఈ ఊరొదిలి పోతానందండి. అప్పుడు అయ్య బూతులు తిడుతూ వెళ్ళిపోయాడండి. మా ఇంటికి వచ్చి గొడవ పెట్టడు కదా, అయ్యగారికి ఇష్టం ఉండదు అనుమానంగా అంది. అమ్మ చూసుకుంటానంది ఆడి సంగతి. మీ ఇంటికి వచ్చినా మీరు పోలీసుల్ని బెదిరించమంది అమ్మ అంది. ఆ విధంగా సుశీల చదువుకి పునాది పడింది. ఆ పునాది మీద పెద్ద భవంతే నిలబడుతుందని అరుణ కూడా ఆనాడు ఊహించలేకపోయింది. అరుణ ఉద్దేశం, ఆశయం సుశీలని ఏ మెట్రిక్ వరకు చదివించి ఏదన్నా వృత్తి విద్యలలో ట్రైనింగ్ ఇప్పించి ఏదో ఉద్యోగంలో ప్రవేశపెట్టి ఆమెకు స్వంత సంపాదన ఉండేట్టు చూడాలన్నదే తాపత్రయం. కానీ సుశీల మెట్రిక్ చదువుతుండగా అదృష్టం అరుణ తమ్ముడు రూపంలో వచ్చి తలుపు తట్టింది. అరుణ తమ్ముడు శరత్ అమెరికాలో హూస్టన్లో ఓ కంపెనీలో కంప్యూటర్ ఇంజనీర్. 2 ఏళ్లకో 3 ఏళ్లకో ఓసారి ఇండియా సెలవులకు వస్తాడు. సుశీల 9వ క్లాస్ చదువుతుండగా శరత్ వచ్చి సుశీలను చూశాడు. ఎవరే అమ్మాయి? చాకులా ఉంది, భలేదాన్ని పట్టావు. ఎంత బాగా చేస్తుంది పని పాటు. అదృష్టం, నీకు ఎలాంటి అమ్మాయి దొరికింది పనికి. ప్లీజ్ సుశీలను నాతో అమెరికా పంపవే. వసంత, నేను చంటిపిల్లాడితో చాలా అవస్థ పడుతున్నాం. నెలకి $200 ఇస్తాను, అంటే 10,000 నెలకి. ఆ అమ్మాయి బతుకు బాగుంటుంది, మాకు సాయం ఉంటుంది. వాళ్ళంతా చెప్పవే అక్క బతిమలాడాడు. అరుణ కాస్త కోపంగా చూసింది. శరత్, ఆ అమ్మాయిని కేవలం పని చేయించుకోవడానికి పని మనిషిగా పెట్టుకోలేదు నేను. ఆ అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని చదివించి ఏదో ఉద్యోగం చూపించాలని నా ఉద్దేశం. కేవలం పనిపిల్ల మాదిరి అనుకోవడం లేదు తెలుసా. ఆ అమ్మాయిని కనీసం మెట్రిక్ వరకు చదివించి ఏదో వృత్తి విద్యా కోర్సులో పెట్టాలని నా ప్లాన్. ఆ పిల్ల చదువు ఆపి నీతో పంపేస్తే జీతం ఎక్కువ రావచ్చు, కానీ పనిపిల్లగానే మిగిలిపోతుంది. అది నాకు ఇష్టం లేదు, అరుణ గంభీరంగా అంది. శరత్ ఒక క్షణం ఆలోచించాడు. నీవన్నది బాగుందక్క. ఈ విధంగా ఆలోచించినందుకు నేను అభినందిస్తున్నాను. పోనీ ఒక మంచి పని చేస్తున్న తృప్తి నీకు దక్కడం న్యాయమే. అక్క, పోనీ ఈ అమ్మాయి మెట్రిక్ అయ్యాక నాతో అమెరికా తీసుకెళ్తా. ఇంట్లో పెట్టుకుని నీవన్నట్టే ఏదన్నా కోర్సు చేయిస్తా. ఆ అమ్మాయి తన కాళ్ళ మీద నిలబడేటట్లు చేస్తా. ఇక్కడ ఏం చేసినా ఏ 2,000 కన్నా ఈ చదువుకి జీతాలు రావు. అమెరికా అయితే డాలర్లలో సంపాదించి తల్లికి పంపి ఆదుకునే వీలుంటుంది. ఈ మంచి పనిలో నన్ను పాలు పంచుకొని ఇంట్లో సాయం ఉంటుందన్న స్వార్థంతో పాటు ఒక అమ్మాయిని ఉద్ధరించానన్న ఆత్మతృప్తి నన్ను పొందనియ్యి. నీవు బాగా ఆలోచించు, వాళ్ళమ్మతో మాట్లాడి ఒప్పించు. ఈసారి వచ్చినప్పుడు వీసా అప్లై చేసి తీసుకెళ్లే ఏర్పాటు చేస్తా అన్నాడు శరత్. అరుణ ఆలోచనలో పడింది. మెట్రిక్ అయ్యాక ఆ ఎండాకాలం సెలవుల్లో శరత్ వెంట అమెరికా వెళ్లిన సుశీల 6-7 ఏళ్ల తర్వాత ఇండియా వచ్చింది. నర్స్ ట్రైనింగ్ పూర్తి చేసి ఉద్యోగంలో చేరే ముందు, అమ్మగారు ఉద్యోగంలో చేరే ముందు మీకు కనపడి ఆశీర్వచనం తీసుకెళ్లాలని వచ్చాను అంటూ కాళ్లకు నమస్కరించింది. కళ్ల నిండా నీరు నిండగా అరుణ కళ్ళు చెమర్చాయి సంతోషంతో. సుశీల ముఖం తేటపడింది. కళ్ళు విజ్ఞానం, ఆత్మవిశ్వాసం ప్రతిఫలిస్తున్నాయి. 23 ఏళ్ల పరువును తీసుకొచ్చిన సోయగం అమెరికాలో పెరిగిన వాతావరణంలో రంగు వచ్చి నాజూగ్గా, స్మార్ట్గా, చలాకీగా మంచి ఇంగ్లీష్ మాట్లాడుతూ, మాటల్లో సంస్కారం ఉట్టుపడుతున్న ప్రవర్తన, తను నాటిన మొక్క పెరిగి పెద్దై చిక్కని ఆకులు తొడిగి మొగ్గై పువ్వైన వేళ కలిగే సంతోషంతో అరుణ కళ్ళు తుడుచుకుని
సుశీల భుజాలు పట్టుకు లేవదీసి, అమ్మగారంటే ఇంకా ఇప్పుడు నీవు ఉద్యోగస్తురాలివి, నాకంటే ఎన్నో రెట్లు ఎక్కువ సంపాదిస్తున్న దానివి, అరుణ సుశీల భుజం తడుతూ అంది. ఇదంతా మీ చలవ, మీరు పెట్టిన భిక్ష. నేనెన్ని లక్షలు సంపాదించినా మీరెప్పటికీ నా అమ్మగారే అంది సుశీల కృతజ్ఞతతో గొంతు నిండుకోగా. అమ్మా, మీకు శరత్ గారికి ఏమిచ్చి రుణం తీర్చుకోను? మీరు అమెరికా వెళ్ళమని సలహా ఇవ్వడం, మీ తమ్ముడు గారు నన్ను ఆదరించి తీసుకెళ్లి దగ్గరుంచి చదివించి నర్సింగ్ కోర్సులో జాయిన్ చేసి నా బతుకుకి ఓ మంచి తోవ చూపటం, ఈనాడు నన్ను నేనే కాక కుటుంబం మొత్తానికి ఆదుకోగలిగిన స్థాయికి ఎదిగానంటే కారణం మీరే అంది సుశీల కృతజ్ఞత నిండిన గొంతుతో. నే చేసిన సాయం చిన్నది సుశీల. ఓ లేత మొక్క ఆలంబన లేక నేల మీద పాకుతుంటే చిన్న కర్ర మొక్క ఆలంబనగా నిలబెట్టి చెట్టు పాకించి తరువాత ఓ పందిరి వేసి అల్లుకునేట్టు చేశాను. నా సాయం అంతేగా. అది ఎంత పెద్ద సాయం అమ్మా. లేకపోతే నేల మీద పాకిన ఆ మొక్క ఎవరి కాళ్ల కిందో నలిగి లేక ఏ పశువులకు ఆహారం అయ్యేది కదమ్మా. మీరానాడు చేయూతనివ్వకపోతే ఈ పాటికి 2-3 పిల్లల్ని కని మొగుడితో తన్నులు తినే బతికే నాది అయ్యేది. మామూలు బతుకు నుంచి దారి మళ్లించి సరైన దారిలో పెట్టారు. ఇంతకంటే ఇంకేం చేయాలమ్మా? సుశీల కళ్ళు తుడుచుకుంది. మెట్రిక్ అవగానే శరత్ అమెరికా వెళ్లటానికి ఏర్పాటు చేసింది. సుశీలకి, యాదమ్మకి అమెరికా వెడితే లభించే లాభాలు చెప్పింది. ఇక్కడంతా సంపాదించినా ఏదో తిండి గడిచిపోతుంది తప్ప మీ బతుకులు బాపడవన్నది అర్థం అయ్యేట్టు చెప్పింది. శరత్ ఇంట్లో వాళ్లకు సాయంగా ఉంటూ చదువుకుని వాళ్ళు ఏదో కోర్సులో చేర్పించే తోవ చూపిస్తారని, తర్వాత బోలెడు సంపాదించవచ్చని చెప్పింది. వీసా ఏర్పాట్లు శరత్ చేసి వెళ్ళాడు. అక్కడ శరత్ ఇచ్చే జీతం $200లలో $50 తన ఖర్చు ఉంచుకుని 150 అరుణ పేర పంపేది. $100 రూపాయల్లో తల్లికిచ్చి $50 బ్యాంకులో వేయించేది. కూతురు డబ్బు పంపటం ఆరంభించాక యాదమ్మ పని మానింది. తమ్ముడు చదవక అల్లరి చిల్లరగా తిరుగుతుంటే తల్లి తమ్ముడు కలిసి కిరాణా కొట్టు పెట్టుకునేట్టు డబ్బిచ్చింది. నర్సింగ్ కోర్సుకి అమెరికాలో మంచి డిమాండ్ ఉంది. సుశీల లాంటి నెమ్మదైన పిల్లకి నర్సుద్యోగం సరైనదని ఫోను చేసి అరుణతో చెప్పి చేర్పించాడు. నర్సు కోర్సు పూర్తి అయ్యి ట్రైనింగ్ అప్పుడు దొరికే స్టైఫండ్ జాగ్రత్తగా దాచి నెల నెల అరుణ పేరు పంపి కొంత హౌసింగ్ లోన్ తీసి తల్లికి చౌకలో దొరికే చోట ఓ అపార్ట్మెంట్ కొనిచ్చింది. యాదమ్మ నెల నెల అరుణ దగ్గర డబ్బు తీసుకోవటానికి వచ్చినప్పుడల్లా అరుణ కాళ్లు పట్టుకు ఏడ్చేసేది. అమ్మా, ఆడపిల్లని దాని పేడ త్వరగా వదిలించుకోవాలని ఎవడికో కట్టబెట్టి దాని బతుకు నా బతులాగే చేసేదాన్ని. ఆడపిల్లే ఈనాడు చూడండమ్మా, నాకు ఇల్లు దుకాణం, నెలకి 5,000 డబ్బు, ఇన్ని చేస్తుంది. మీ రుణం ఎలా తీర్చుకోనమ్మా అంటూ దండాలు పెట్టి ఏడ్చేది. ఈసారి సుశీల తల్లిని తనతో తీసుకెళ్తానంది. ముందుగానే పాస్పోర్ట్, వీసా అది తీసింది. తమ్ముడికి తానుండగానే మేనమామ కూతురితో పెళ్లి చేసేసి వాడి సంసారం వాడికి ఏర్పాటు చేసింది. తను పనిచేసే ఆసుపత్రిలో ఓ ల్యాబ్ అసిస్టెంట్ ని ప్రేమించి పెళ్లాడాలని మేమిద్దరం అనుకుంటున్నామని చెప్పినప్పుడు అరుణ ఆనందానికి హద్దు లేదు. అమెరికా వెళ్తున్న యాదమ్మ సంబరం చెప్పటానికి మాటలు లేవు. వాడంతా యాదమ్మ అదృష్టానికి నిజంగానే సంతోషించారు. యాదమ్మ, సుశీల వెళ్లే ముందు అరుణకి దండం పెట్టడానికి వచ్చినప్పుడు యాదమ్మ కళ్లల్లో ఆనందం, గర్వం, సుశీల కళ్లల్లో ఆత్మవిశ్వాసం చూసి తన ఆశయం నెరవేరింది. ఈ తృప్తి ఎంతటి ఆనందాన్ని ఇచ్చిందో అరుణకి అనుభవంలోకి వచ్చింది. సుశీల కథకి అంత చక్కటి ముగింపు దొరికిందన్న ఆనందం అరుణది. అయిపోయిందండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.